హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొబిన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలాముఅలైకుం అండి అందరికీ. ప్రతి సంవత్సరం కూడా గూడూరులో అయితే దసరా హాలిడేస్ అప్పుడు ఎగ్జిబిషన్ అయితే పెడుతూ ఉంటారండి. ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ కాబట్టి ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాము. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం కూడా వచ్చిందండి. మధ్యలో చూస్తూ ఉండండి, వీడియోలో రైన్ కూడా కనిపిస్తుంది, రైన్ కూడా పడుతుంది. ఇక్కడ టికెట్ అయితే 50 రూపీస్ అంట, ఎంట్రీ టికెట్. పిల్లలకి కూడా 3 ఇయర్స్ దాటిన పిల్లలకి కూడా టికెట్ అయితే 50 రూపీసే ఎంట్రీ టికెట్. ఇలా అయితే పల్లెటూరు వాతావరణం లాగైతే సెట్ చేసి పెట్టారు ఇక్కడ. పల్లెటూరు ఊరుల్లో ఇల్లులు ఎలా ఉంటాయండి, గోడలకి పెయింట్లు వేసి, ముగ్గులు వేసి, దీపాలు పెట్టే కూజాల్లాగా అలా చెక్క స్తంభాలతో ఉంటాయి కదా, అలా అయితే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ ఎంట్రీ అయితే ఇలా సెట్ చేసి పెట్టారు. ఇంకా లోపల స్టెప్స్ దిగంగానే ఇంకా పాత గుడులు ఉంటాయి కదండి, టెంపుల్స్, పాత కాలం నాటి టెంపుల్స్ స్తంభాలతో కూడినటివి, అలాంటి సెటప్ అయితే పెట్టారు. లోపల కూడా ఎంట్రీ చూడండి, సెటప్ అయితే బాగా చేశారు. ఒకసారి బయట లుక్ అయితే చూసేయండి, ఇలా అయితే ఉంది. ఇంకా లోపలైతే చూస్తూ ఉండండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది స్తంభాలతో, పాత టెంపుల్స్లలో ఉంటాయి కదండి స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు, అలా అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారు. ఇదంతా కూడా లైటింగ్ వేసి బాగా లుక్ అయితే సూపర్గా ఉందండి. చూశారు కదండి, ఇక్కడంతా కూడా ఇలా సెట్ చేసి పెట్టారు స్తంభాలు. ఇక్కడ అందరూ కూడా పిక్చర్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు, ఫొటోస్ ఇక్కడ నిలబడి. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయేవన్నీ. ఇంకా ఎగ్జిబిషన్లోకి రాగానే ఇంకా మనకు కనిపించేటివి షాప్సే కదండి. ఫస్ట్ అయితే షాప్స్ ఉన్నాయి, ఇక్కడంతా కూడా బ్యాంగిల్ షాప్స్, పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ దాటుకొని వెళ్తే ఇంకా లోపలికైతే జైంట్ వీళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ ఎలా ఉంది అన్నది ఈ వీడియో మొత్తం ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. क्या हुआ? कहाँ दिखा? हैंड वॉश कर लेते तो ये रख दे, नहीं ओपन करना, उसमें डाल, उसमें डाल। ఏ వస్తువు అయినా 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. 10, 20, 40, 100. लेना है तो ले. उधर जा बीच में.
అమ్ము ఉదర్ జా బీచ్ में जा ఇక్కడైతే ఫుల్గా రైన్ పడుతుందండి. ఇంకా పిల్లలందరూ కూడా దిగేశారు. ఇంకా మా వాడైతే దిగలేదు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఇక్కడైతే రైన్ పడుతూ ఉంది. ఇంకా అందరూ కూడా రైన్లో తడుస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.